మంత్రి కేటీఆర్ స్వచ్ఛ మెదక్ సమావేశాన్ని నిర్వహించారు. స్వచ్ఛ తెలంగాణలో భాగంగానే స్వచ్ఛ మెదక్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు మంత్రి. రాష్ట్రాన్ని దేశంలోని ఆదర్శంగా నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. ప్రస్తుతం కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. యాత్రలను చేస్తూ ఉన్నారు. వీళ్ళు రైతు బంధులు కాదు, బతికుండంగానే రైతులను పీక్క తినే ప్రయత్నం చేస్తున్న రాబందులు వీళ్ళు రైతు బంధువులు ఎంత మాత్రం కాదు. రైతు బంధులమంటూ రేపుకు బంధుకు పిలుపునిచ్చిన గత పాలకులు ఎవరైతున్నారో, నిన్న మొన్నటిదాకా పరిపాలించిన రాబందులు ఎవరైతున్నారో వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళ ముసలి కన్నీరు పట్ల జాగ్రత్తగా ఉండాలని మేము రైతులకు చెప్తా ఉన్నాం. ఎందుకంటే మేమేం చేస్తున్నామో స్పష్టంగా చెప్తున్నాం రైతులకు. తామేం చేస్తున్నామో కూడా, తామేం చేసినరో చెప్పాలి. అదేవిధంగా వాళ్ళు ఏం చేయాలని కోరుకుంటున్నారో కూడా చెప్పాలి. మాట్లాడితే వన్ టైం సెటిల్మెంట్ మేము అడుగుతా ఉన్నాం. ఇందాక నేను చెప్పిన రైతులకు ఏకకాలంలో చెల్లించొద్దని మాకు మాత్రం ఉంటుందా? కానీ ప్రభుత్వం అన్నప్పుడు నెలవారీగా రాబడి ఉంటుంది, అదే రకంగా ఖర్చులు ఉంటాయి. ఎట్లయితే మన కుటుంబాలను నెట్టుకొస్తామో అదే పద్ధతి. ఒక ఆయన పెద్ద ఆయన గతంలో ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనిషి మాట్లాడతాడు, 1,15,000 కోట్ల బడ్జెట్లో మీకు 8,000 కోట్లు దొరుకుతలేవా అని ఒక ఆయన మాట్లాడతాడు. సిగ్గుందా అని అడుగుతా ఉన్నా నీకు. నువ్వు ప్రభుత్వంలో పనిచేసినావు, అసలు ప్రభుత్వంలో పనిచేసి ఉంటే, మంత్రిగా పనిచేసి ఉంటే మెడ మీద తలకాయ ఉందా నీకు అని నేను అడుగుతా ఉన్నా. ఒక ప్రభుత్వం దగ్గర ఎప్పుడైనా ఒక 8,000 కోట్ల మూట పెట్టుబడి ఉంటుందండి? మొన్న ఒక నెల కోసం మనకు చెప్పకుండా తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ మాకు చెల్లించాల్సి ఉంది అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన దగ్గరికి వెళ్ళి 1,274 కోట్లు మనకు చెప్పకుండా తీసుకపోతే ట్రెజరీ నుంచి నెలపాటు విలవిల్లాడినాం. మళ్ళీ పోరాటం చేసి కేంద్రం దగ్గర పోయి, నేను స్వయంగా పోయిన అరుణ్ జైట్లీ దగ్గరికి పోయి అడిగి చేసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడించి మళ్ళీ వెనకకి తెచ్చుకుంటే నడిచింది పద్ధతి. అంటే హ్యాండ్ టు మౌత్ ఉంటుంది తప్ప నెల మూటలు పెట్టుకొని 1,10,000 కోట్ల ఒక దగ్గర మూట పెట్టిపోయినా మాకు అప్పచెప్పిన అరుగులు. ఒక ఆయన అంటాడు, మేము మిగులు బడ్జెట్తో అప్పచెప్పిపోతే మేము నాశనం చేసినామట. మీరు చిన్నగా ఉద్ధరించింది కాబట్టి, మీరు చాలా గొప్పగా చేసిన కాబట్టి మళ్ళీ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టి ఇంట్లో కూర్చోబెట్టింది. అయినా సిగ్గులేదు. నేను ఒకటే విజ్ఞప్తి చేసేది వారికి, ఉన్నంతలో వ్యవస్థను సరిదిద్దే ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నది. మీకు చేతనైతే, రైతులకు నిజంగా రైతుల పట్ల ప్రేమ ఉంటే డెఫినెట్గా మీరు ప్రతిపక్షాలు తిరగాలి, ధైర్యం చెప్పాలి. కానీ వాళ్ళ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేటట్టు, ఎక్కడ ఎవరు చచ్చిపోతారా అన్నట్టుగా ఈరోజు వాళ్ళు దుర్మార్గంగా, కిరాతకంగా రాష్ట్రంలో ఇంకా జరుగుతున్న ఇతర కార్యక్రమాల విషయంలో కానీ, ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల పట్ల కానీ కనీసం సంస్కారం, ఒక్క మాట మంచి మాట చెప్పే సంస్కారం లేదు. కానీ రైతుల ఆత్మహత్యలను ఈరోజు అడ్డంగా పెట్టుకొని శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు ఒకవైపు రైతు బంధులను పోజులు, కానీ చేసేమో రాబందుల పనులు. రాబందులు రేపు బంధుకు పిలుపునిచ్చినట్టు నేను అడుగుతున్నా, ఎందుకు బంద్ అండి? దేనికోసం బంధు? మీరు 60 సంవత్సరాలు గబ్బు పట్టించిపోయినందుకు బంద్ చేయాలన్నా? 60 సంవత్సరాలు వ్యవసాయాన్ని దుర్మార్గంగా, కిరాతకంగా పట్టించుకోకుండా, స్వామినాథన్ కమిషన్ నివేదికను అమలు చేయకుండా ఈరోజు అస్తవ్యస్త పరిస్థితుల్లో రాష్ట్రాన్ని విడిచిపెట్టిపోయినందుక 15 నెలల్లోనే మీ 60 సంవత్సరాల దరిద్రం, మీ 60 సంవత్సరాల దుష్పరిపాలన ఫలితాలను 15 నెలల్లోనే టీఆర్ఎస్ ప్రభుత్వం సరిచేయాలా? సాధ్యమవుతుందా 15 నెలలు? ఇది ఒక రోజులో వచ్చిన పరిస్థితి. ఈ విషవలయం రైతుకు వచ్చింది ఈరోజు అంటే, ఒక విషవలయంలో ఇరుక్కున్నారంటే, ప్రతి పంట ఒక పునర్జన్మగా రైతుకు మారిందంటే, ప్రకృతి సహకరించకపోతే ఒక కాలం అతలాకుతలం అయిపోతుంది వ్యవసాయం అంటే. వ్యవసాయాన్ని లాభసాటిగా ఎట్లా మార్చాలో దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాలి. దానికి ముఖ్యమంత్రి గారు చెప్పినారు మొన్న. విత్తన భాండాగారంగా ఎట్లా చేస్తాం, ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎట్లా పూర్తి చేస్తాం, మిషన్ కాకతీయను ఎట్లా పూర్తి చేస్తాం, అదే రకంగా రైతుకు ఎట్లా మద్దతుగా నిలబడతాం. లోపభూయిష్టమైన విధానాలు ఉన్నాయి కొన్ని అని చెప్పినారు ముఖ్యమంత్రి గారు. అందులో 3 ముఖ్యమైన విషయాలు చెప్పినారు, కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశాలు. ఒకటి, పంటల బీమా అనేది ఈ దేశంలోనే అతిపెద్ద జోక్. అది ఈ దేశంలోనే అతిపెద్ద జోక్. కేంద్ర ప్రభుత్వం ఈరోజు తన చేతిలో ఉన్న, తన పరిధిలో ఉన్న పంటల బీమా విధానం. ఒక మనిషి ఎట్లయితే బీమా చేయించుకుంటే ఆయనకు నష్టమైతే వెంటనే నష్టపరిహారం బీమా సొమ్ము వస్తుందో, అదే పద్ధతిలో రైతు ఒక యూనిట్గా, కమతం ఒక యూనిట్గా మనం బీమా పరిహారం వచ్చినట్టు చూడాలి. దాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసింది శాసనసభలో. ఏమైందని కిషన్ రెడ్డి పెద్ద మాటలు మాట్లాడతాడు. ఎందుకు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఈ విషయంలో చొరవ తీసుకొని ముందుకు రాదు? ఆయన అంటాడు, కేసీఆర్ నువ్వు విఫలమైనవని ఒప్పుకుంటే మేము ప్రధానమంత్రిని పోయి ఒప్పిస్తాం. ప్రధానమంత్రి తెలంగాణకు ప్రధానమంత్రి కాదా?
ఆయన ఓన్లీ బీజేపీ పాలిత రాష్ట్రాలకే ప్రధానమంత్రి. ఇప్పటికి 18 నెలల ప్రధానమంత్రి పదవి బాధ్యతలు చేపట్టి తీరిక దొరుకుతలేదా తెలంగాణలో అడుగుపెట్టేందుకు? అంటే కేవలం ఆయన బీజేపీ పాలిత రాష్ట్రాలకే ప్రధానమంత్రి. అంటే తెలంగాణ రాష్ట్రం విఫలమైందని మేము ఒప్పుకుంటే మీరు తీసుకొస్తారు. అంటే ఏంటంటే మరి బీహార్లో ఎవరు విఫలమైందని 1,25,000 కోట్లు ఇచ్చినాం? ఎవరు అబ్బా సొమ్మని ఇచ్చిండ్రు? దేశ ప్రజల సొత్తు కాదా అది? అంటే ఓట్ల కోసమేమో చిల్లర ఫీట్లన్నీ చేస్తారు, కానీ నిజంగా ఎక్కడ కష్టం ఉందో అక్కడ మాత్రం ఆదుకోరు. ఇదేనా బీజేపీ నీతి? ఇదేనా ఎన్డీఏ నీతి? సిగ్గు లేకుండా మాట్లాడడానికి భారత ప్రధానమంత్రి కాదా ఆయన? భారత ప్రధానమంత్రి భారతదేశం మొత్తానికి ఒకేలాగా చూడాలి. ఇలా కేసీఆర్ గారు ఏ కార్యక్రమం తీసుకున్నారు? రుణమాఫీ తీసుకుంటే ఓన్లీ మా అధికార పార్టీ నియోజకవర్గాలకి రుణమాఫీ చేస్తున్నాడా? రోడ్లు వేస్తే ఓన్లీ అధికార పార్టీ నియోజకవర్గాలకే ఇస్తున్నామా? అందరూ ఒకటే. అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నా ఎక్కడున్నా డెఫినెట్గా ఒకేలాగా చూడాలా. ప్రధానమంత్రికి కూడా అదే ఉండాలా సంస్కారం. ఆయన మాత్రం తెలంగాణను మీరు చూస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న ఆంధ్రప్రదేశ్కి 1000 కోట్లు ఇచ్చిండ్రు, బీహార్కు 1,25,000 కోట్లు ఇస్తారు. ఎవడబ్బా సొమ్ము? అది దేశ ప్రజల సొమ్ము కాదా? ఎవరిని అడిగిచ్చినావు? నీతి ఆయోగ్ని అడగాలి. నీతి ఆయోగ్ చెప్పిందా బీహార్కు ఈమని? కేవలం ఓట్ల కోసం చిల్లర ఫీట్లు చేసే బీజేపీ కూడా మా మీద మాట్లాడితే కిషన్ రెడ్డి చెప్తా ఉన్నా, సత్తా ఉంటే పలుకుబడి ఉంటే నిన్ను ఎవడన్నా ఢిల్లీలో కాంతే, నీకేమైనా పతారు ఉంటే పోయి 1,00,000 కోట్ల ప్యాకేజ్ తీసుకురా. ఎందుకు లేనిపోని గలీలలో లొల్లి చిల్లర మాటలు ఎందుకు? సత్తా ఉంటే నీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దమ్ముంటే పో, ఢిల్లీలో కూసో, తీసుకొని రా. బీహార్కి ఎందుకు ఇచ్చిండ్రు చెప్పు, తెలంగాణ ప్రజలకు సమానం చెప్పు. ఏమున్నది బీహార్లో ఇప్పుడు కష్టమని ఇచ్చిండ్రు? ఏం అక్కడున్నదని ఇచ్చిండ్రు? ఓట్లు తప్ప ఇంకేమైనా ఉందా? ఇది ఓట్ల కోసం చిల్లర ఫీట్ కాదా? తెలంగాణలో కష్టం ఉందని మీరే అంటారు, రోడ్లకి మీరే లొల్లి పెడతారు. ఆ లొల్లి ఏదో ప్రధానమంత్రి ఇంటి ముంగట పెడితే ఆయన ఈడ ఏమన్నా? ఈ చిల్లర మాటలు బంద్ చేసి రైతులకు నిజంగా భరోసా చెప్తామంటే దానికి నేను చెప్తున్నా శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు రైతు బంధులని పోజులు రాబందు చేసేయని రాబందు పనులు బతికుండగానే పీక్క తినే ప్రయత్నాలు చేస్తున్న అరాచకమైన ప్రతిపక్షాలు ఏవైతున్నాయో సిగ్గు తెచ్చుకోండి అని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది మంచిది కాదు. మనుషులు చచ్చిపోవాలని కోరుకునే దుర్మార్గం, వాళ్ళ చావుల మీద రాజకీయం చేయాలనుకునే దుర్మార్గం ఏదైతే ఉందో ఇది బంద్ అయితే డెఫినెట్గా రాష్ట్రానికి మంచిది, అందరికీ ప్రజలకు మంచిది. కాబట్టి ఈ రకమైన కార్యక్రమాలు మానుకోవాలని చెప్పి వారికి కోరుతూ మరి రేపు బంద్కు వారు పిలుపునిచ్చినారు. బంధువులకు పిలుపునిచ్చిన మహానుభావులకు నేను అడుగుతా ఉన్నా, ప్రజలకు ముందు వైట్ పేపర్ పెట్టండి. 60 ఏళ్లలో మీరు చేసింది ఏంది? 42 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ ఏం చేసింది? 17 ఏళ్ళు పరిపాలించిన తెలుగుదేశం ఏం చేసింది? ఎందుకు ఇరిగేషన్ ప్రాజెక్టులు అస్తవ్యస్తంగా ఇడిచిపెట్టిపోయినరు? ఎందుకు తెలంగాణలోని మైనర్ ఇరిగేషన్ వ్యవస్థను ధ్వంసం చేసిండ్రు? భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ఎందుకు పంటల బీమా పథకాన్ని సవరించమని తెలంగాణ ప్రభుత్వం ఏకగ్రీవ తీర్మానం చేసి పంపితే పట్టించుకుంటలేదు? ఎందుకు ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతోనే అనుసంధానం చేస్తలేదు? ఇవన్నీ కూడా సమాధానాలు చెప్పాలి ఖచ్చితంగా. ఈ ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఈరోజు నాకు ఇంకా ఆశ్చర్యం ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో ఆనాడు పిల్లలు చచ్చిపోతుంటే ఈ జెండాలు కలవలే. ఈ జెండాలు ఆనాడు వీళ్ళకి అడ్డం వచ్చినాయి, చాలా అడ్డం వచ్చినాయి. చంద్రబాబు అడ్డం వచ్చిండు, వెంకయ్యనాయుడు అడ్డం వచ్చిండు, ప్రతి ఒక్కరికి ప్రతి ఏదో అడ్డం వచ్చింది. అప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఆనాడు. ఈరోజేమో సిగ్గు లేకుండా ఒకటే ఎజెండా, తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి. శవాల మీద పేలాలు ఏరుకున్నా సరే బద్నాం అయితే చేయాలి. ఏకసూత్ర కార్యక్రమం. తెలంగాణ ఉద్యమంలో ఎందుకు కలిసి రాలే వీళ్ళంతా? ఆనాడు ఎందుకో జెండాలు ఒకటే అంత పరిస్థితి లేకుండా? ఆనాడు పిల్లలు చచ్చిపోతున్న ఎందుకు వీళ్ళ మనసులు కరగలేదు? ఆనాడు ఎందుకో భరోసా యాత్రలు చేయలేదు? ఇప్పుడు బాగా రోడ్ల మీద పడి తిరిగే షోకు బాగా ఎక్కువైంది. ఆనాడు ఎందుకు లేదు? ఆనాడు కలవలే ఈ జెండాలు ఎందుకు? ప్రజలు ఆలోచించాలి. ఇంకో మాట కూడా నేను ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ బంధులు, ఈ రాబంధుల పట్ల చాలా జాగ్రత్తగా ఉందాం. వీళ్ళు మన హితం కోరేటోళ్ళు కాదు. వీళ్ళు పక్క రాష్ట్రంలోకి వెళ్ళి ఇంకో రాష్ట్రంలోకి వెళ్ళి వాళ్ళ ఇషారాలకు అనుగుణంగా డ్యాన్సులు చేసేటోళ్ళు తప్ప వీళ్ళు తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం పనిచేసే బాపత కాదు. మనం ఏ రకంగానైతే కేసీఆర్ గారి నాయకత్వంలో ఏకోన్ముఖంగా తెలంగాణ సాధించుకున్నామో, ఎవరు కలిసి వచ్చినా రాకపోయినా అదే పద్ధతిలో తప్పకుండా అన్ని రంగాలు అభివృద్ధి చేసుకుందాం, రైతాంగాన్ని కూడా కాపాడుకుందాం, వాళ్ళకి భరోసా ఇచ్చుకుందాం. వీరు చేసే చిల్లర ప్రయత్నాలకు ఎవరు కూడా మద్దతు తెలిపవద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తాం. తప్పకుండా నారాయణఖేడ్లో టీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుంది, తప్పకుండా విజయం కూడా సాధిస్తుందనే విశ్వాసం కూడా మాకు. టీఆర్ఎస్ అభ్యర్థి అధికారికంగా ఉంటారు, గెలుస్తారనే విశ్వాసం కూడా మాకు. చెరుకు బిల్లులు ఇప్పటికే పార్షల్గా చెల్లించి ఉన్నాం కదా.
పార్షల్గా చెల్లించి ఉన్నాం. మిగతా 14 కోట్లు కూడా మొన్న విడుదలైనాయి. తప్పకుండా వాటిని కూడా తొందరలోనే గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు, గౌరవ శాసనసభ్యులు ఎక్కడికక్కడ పంపకాలు కూడా జరుగుతుంది తొందరగా. మళ్ళీ దీనిలో గవర్ని కలపడానికి రివ్యూ మళ్ళీ ఒకరోజు వస్తా వాటర్ మళ్ళీ ఒక రోజు వచ్చి రివ్యూ పెట్టేస్తాం. అన్ని పటాకులు ఒకరోజు కలిస్తే